జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ప్రియమైన హిందూ బంధువులారా, ఈరోజు మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే రజాకార్ అనే సినిమాను మన తెలంగాణలో అనేక పోరాటాలు చేసి రజాకార్లు మన తెలంగాణ సంస్థానానికి ప్రజలపై ఏ విధమైన చిత్రహింసలు పెట్టారు అనేటటువంటి సినిమా మీ కళ్ళ ముందుకు రజాకార్ సినిమా వచ్చింది. ఆ సినిమాని నేను చూశాను. ఆ సినిమా చూసి కళ్ళెంబట నీళ్ళు చుక్కల్లాగా వచ్చి రక్తం మరిగినట్లుగా, ఉప్పొంగినట్లుగా అంత అద్భుతంగా వాళ్ళు సినిమాను తీశారు. అలాంటి సినిమాని నాకు నచ్చిందని నాకు నచ్చి ఇది తెలంగాణ ప్రజలు కంపల్సరీ అందరూ చూడాల్సిన మూవీ అని చెప్పి నేను మీకు తెలియజేయడానికే ఈరోజు నేను ముందుకు వచ్చాను. అదేంటి అంటే ఆ స్టోరీ కూడా కొంచెం నాకు తెలిసినంతలో చూసింది చెప్తున్నాను. ముందు 565 సంస్థానాలు దాదాపుగా ఉండేవి అనమాట. ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశం 500 సంస్థానాలు ఒక దేశంగా మనం కలవడం జరిగింది. అయితే అందులో ఒకటి గుజరాత్లో ఉన్న జునాగఢ్, కాశ్మీరు, మన తెలంగాణ నిజాం నవాబు సంస్థానం, ఈ 3 సంస్థానాలు మన దేశంలో కలవనని చెప్పేసి అనడం జరిగింది. అయితే ఆ కలవనని అనడపు కతిమ మిగతా 2 ఏదోలా కలిసినాయి. ఈ మన తెలంగాణ రాష్ట్రం సంస్థానం మాత్రం మన భారతదేశంలో కలవనని ప్రత్యేకించి దేశంగా ఉంటానని చెప్పినటువంటి చరిత్రనే, ఆ చరిత్రలో ఆ తెలంగాణ మన దేశంలో కలవడానికి జరిగిన అకృత్యాల్లో నిజాములు, రజాకారు వ్యవస్థలు, ఈ వ్యవస్థలు చేసినటువంటి ఈ తెలంగాణ ప్రజల మీద దాష్టికాలను చూస్తే కళ్ళు గగురుపడేట విధంగా చిత్రీకరించడం జరిగింది. చాలా బాగుంది సినిమా. దాన్ని చూసి డైరెక్ట్ సినిమాలో చూసి ఆనందిస్తారు. వాళ్ళు న్యాయపరంగా, చట్టపరంగా, రాజకీయంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొని కళ్ళకి కట్టినట్లుగా తీశారు. నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉంది ఈ సినిమా. మనకి స్వాతంత్రం రాకముందు 565 సంస్థానాల్లో 3 సంస్థానాలే కలవలేదని చెప్పాను కదా, జునాగఢ్, కాశ్మీరు, మన నైజాం సంస్థానము. ఈ సంస్థానంలో ఉన్నటువంటి రజాకార్లు ఈ తెలంగాణ ప్రజలపై చేసిన దాష్టికాలను ఈ కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించారు. ఇది తప్పనిసరిగా చూడండి. ఇలాంటి సినిమాను మనం చూసి సినిమా హాల్లో చూడటం వల్ల పైరసీలు కాకుండా డైరెక్ట్గా చూడటం వల్ల ఆ నిర్మాతలకు కూడా మనం ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది, ఒరిజినల్గా వాళ్ళకు కూడా చూసినట్టు ఉంటుంది. కాబట్టి ఈ సినిమా డైరెక్ట్గా చూడమని నా తరపున నేను నాకు అనిపించిన భావాన్ని నేను మీకు చెప్తున్నాను. ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు రజాకార్ మూవీ తప్పనిసరిగా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చేసిన దురాఘాతాలు, హత్యలు, మారణకాండలు, దాష్టికాలు తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఎదుర్కొన్నారు ఈ రజాకార్ల మూవీని, ఈ తెలంగాణని తుర్కిస్తాన్గా మార్చాలనేటువంటి భావజాలంతో హిందువులపై ఎలాంటి భయంకరమైన ఉధృతాలు చేశారో మన చరిత్రలో కూడా అనేక పుస్తకాల్లో కొద్దిగా కొంతమందికి, పాత వాళ్ళకి, నాకంటే పెద్ద తరం వాళ్ళకి ఏమైనా కొద్దిగా తెలిసేమో కానీ ఇప్పుడు తరాలకి ఇన్ని దాష్టికాలు, ఇన్ని విధ్వంసాలు జరిగినట్టుగా కూడా చాలామందికి తెలియదు. అందుచేతే ఈ మూవీ వచ్చింది. అసలు మనం సెప్టెంబరు తెలంగాణ రాష్ట్రం విలీనం అవ్వడం మనం జరుపుకోకపోవడం కూడా మన దురదృష్టకరమే. ఇప్పుడు ఆ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేకముందు సెప్టెంబర్ 17ను ప్రత్యేక దినంగా జరిపిస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే అసలు చేయలేదు. బీజేపీ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రం సెప్టెంబర్ 17న నిజాం సంస్థానం మన భారతదేశంలో కలిసిన దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్రం అంతా ఒక ఆవిర్భావ దినోత్సవం కింద జరపాలని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా చూస్తుంది. అది ఎందుకు జరపకూడదు? ఎంతమంది ప్రాణాలు ఒడ్డి ధైర్యంగా ప్రాణ ధనం కోల్పోయి ఎంత సాహస ఉద్యోగాలతో తీశారో, ఎదుర్కొన్నారో అటువంటి ఈ చిత్రాన్ని కనీసం అందులో 1% తీశారనుకుంటున్నాను. ఇంకా భయంకరంగా, చాలా భయంకరమైన చేశారన్నట్టుగా నాకు తెలిసింది చరిత్ర ప్రకారం. అయితే అలాంటివి కళ్ళకు కట్టినట్టుగా చాలా అద్భుతంగా తీశారు. చూడండి, చూసి ఆనందించండి. ఇలా వ్యతిరేకించే వాళ్ళు ఏ ఉద్దేశంతో వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మన జాతిని, తెలుగు హిందూ జాతిని మనం కాపాడుకోకపోయినట్లయితే ఫ్యూచర్లో మనం ఇలాంటి ప్రమాదాలను ఇంకా అనేకం గురైపోయి మనం అనేక నష్టాలకు గురవుతాం. అందువలన ప్రియమైన హిందూ బంధువులారా, హిందూ సోదరులారా, మన సంస్కృతిని కాపాడుకోవడం మన యొక్క ధర్మం, మన యొక్క కర్తవ్యం, విధి నిర్వహణ. జై శ్రీరామ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి చెప్పండి. జై శ్రీరామ్.
జై భారత్ మాతకి.